నిన్న ఒక గ్యాస్ట్రోఎంటరాలజీ హాస్పిటల్‌కి వెళ్ళామండి. గ్యాస్ట్రో ఎప్పుడో ఒకప్పుడు కనిపిస్తూ ఉండేవి, అవసరమయ్యాయి. ఇప్పుడు హైదరాబాద్ ఏఐజీ దగ్గర నుంచి ఇక విజయవాడ చిన్న చిన్న టౌన్‌ల వరకు కూడా గ్యాస్ట్రో నిపుణులు ఎందుకొచ్చేసారు? ఇందులో మళ్ళీ సబ్ ఐటెమ్స్ చాలా ఉన్నాయండి. ఐ మీన్ సబ్ డొమైన్స్. గ్యాస్ట్రోలో కూడా 5, 6 రకాల డాక్టర్లు కూర్చుంటున్నారు. హాస్పిటల్ కిటకిటలాడిపోతుందండి. నేనెందుకు వెళ్ళాను అంటే మా పాపని తీసుకెళ్లాల్సొచ్చింది. ఎందుకు అంటే పొట్ట మొత్తం పాడైపోయిందండి. ఆ డాక్టర్ గారు చెప్పారు, అసలు ఇది ఒక్కరోజు సమస్య కాదండి. 5, 6 సంవత్సరాల సమస్య. ఒక తరంకున్న సమస్య అని చెప్పారండి. త్వరలో ఆయనతో మీకు లైవ్ కూడా ఇస్తానండి. ఆయన ఒప్పుకున్నారు, లైవ్ ఇస్తాను. విషయం ఏంటి అంటే మొత్తం మన లైఫ్ స్టైల్ మారిపోయింది. ఈ పిల్లలండి, ఇంట్లో మనం చెప్తే వినరు. మీరు ముసలైపోయారు, మీరు తిన్నప్పుడు తినేశారు, మేము తినొద్దా అంటారు. లేకపోతే మీరు నోరు కట్టుకున్నారు, మేము ఎందుకు కట్టుకోవాలి అంటారు. ఇక స్విగ్గీ జొమాటోల్లో ఇచ్చే ఆర్డర్ల దగ్గర నుంచి స్కూల్లో కొనుక్కునేవి, ఏం కొనుక్కుంటారో మీకు తెలుసు కదండి. ఇంటి చుట్టుపక్కల కొనుక్కునేవి, డైలీ వాళ్ళు ఇష్టపడేవి, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఫుడ్ ఐటమ్స్, ఈట్ స్ట్రీట్లు ఉంటాయి చూడండి, అక్కడ వాళ్ళు తినే ఉంటాయండి. ప్యూర్లీ పొట్ట పాడు చేసేసేది తప్పించి ఇంకా ఏమీ కాదు. అది క్లియర్గా చెప్పాడు ఆయన. చాలా క్లియర్గా చెప్పాడు. వాళ్ళ వండే విధానం, ఇంట్లో వండే విధానం, వాళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్, ఇంట్లో వాడేవి, వాళ్ళు కలర్ తెప్పించడానికి, టేస్ట్ తెప్పించడానికి, నిలవ ఉండటానికి ఏమేమి వాడతారు, ఇవన్నీ చెప్పాక మా పిల్లకి అప్పుడు వెలిగిందండి. బల్బు అయితే అప్పుడు వెలిగింది. ఇప్పుడు చక్కగా అంటే ఆయన ఒకటే చెప్తున్నాడు, న్యాచురల్గా ఉన్నవి ఏవైనా కానీ పొట్టకు మంచివే, ప్రోబయోటిక్స్ అనేవి తీసుకోండి అని చెప్తున్నారు. చాలామంది మన పిల్లల్ని మంచి మంచి స్కూళ్ళల్లో జాయిన్ చేయటం మీద దృష్టి పెడతాం కదా, కానీ బాగా టాపర్స్ ఉంటారు చూడండి, ఒక 5-10 మంది టాపర్స్ అలవాటుని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. వాళ్ళ పేరెంట్స్కి తెలుసండి, వీళ్ళ పొట్ట పాడైపోతే బ్రెయిన్ కూడా పాడైపోతుంది. పొట్టకి బ్రెయిన్కి లింక్ ఉందండి, సెకండ్ బ్రెయిన్ అంటాం పొట్టని. అంత జాగ్రత్తగా పిల్లల్ని చూసుకుంటారు. వాళ్ళ అలవాట్లు కూడా మీరు ఒకసారి సెర్చ్ చేస్తే ప్రోబయోటిక్ మంచి రిచ్ ఫైబర్ తీసుకుంటారండి. ఏం లేదు, అరటిపళ్ళు దగ్గర నుంచి, కీర దగ్గర నుంచి, మన గ్రెయిన్స్ ఉన్నాయి కదా, ఇవి వాటర్ ముఖ్యం అండి. ఎంత వాటర్ తాగుతారంటే 1 లీటర్ 2 లీటర్లు తాగితే ఓహో సూపర్ అనుకుంటారు మన వాళ్ళు. గుర్తుంచుకోండి, మన ప్రతి బాడీ వెయిట్ ప్రతి 10 కిలోలకి యావరేజ్గా ఒక 1/2 లీటర్ తాగితే బెస్ట్ అంటున్నాడు ఆయన. కానీ చాలామంది తాగట్లేదు. ఆడపిల్లల్లో ఈ సమస్య ఇంకా చాలా ఎక్కువ ఉంది. వీళ్ళు ఓవర్కమ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక నిన్న విజయవాడ సమ్మిట్లో స్కూళ్ళ దగ్గర ఫాస్ట్ ఫుడ్స్ బ్యాన్ చేసేస్తే బెటర్. మన చిన్నప్పుడు ఏం తినేవాళ్ళం గుర్తు తెచ్చుకోండి ఒకసారి. చెప్పండి, పప్పంట్ల దగ్గర నుంచి ఏమేమి దొరికాయి, ఆ కాయ ఈ కాయ, ఇప్పుడేం దొరుకుతున్నాయి చెప్పండి. సో ఇక్కడ మీ కామెంట్ ఖచ్చితంగా మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇక్కడ కామెంట్ చేయండి. మంచి విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాం కదా, మరి షేర్ చేయండి. థ్యాంక్ యూ.